చాలా మంది ముందు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. దానికి ఏం చేయాలి అని అడుగుతుంటారు. మామూలుగా ఫ్రంట్ టీత్‌లో లేదంటే ముందు పళ్ళ మీద గ్యాప్స్ వచ్చేదానికి రీజన్ ఏంటి అంటే మీ జా సైజ్ ఇంకా మీ పళ్ళ సైజ్ మ్యాచ్ లేనప్పుడు ఇలాంటి గ్యాప్స్ అనేవి మామూలుగా చూస్తుంటాం. సో, నవ్వినప్పుడు గానీ, ఏదన్నా మాట్లాడినప్పుడు గానీ ఆ గ్యాప్స్ కనిపిస్తే కొంచెం ఇబ్బంది పడతారు. ఆహ్, ఇది మామూలుగా ఏం చేస్తాము అంటే వీటికి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మీ పళ్ళ సైజు ఇంకా షేప్ కరెక్ట్‌గా ఏమి ఇబ్బ ఏ నార్మల్‌గా ఎలా ఉండాలో అలా ఉంది అంటే మీరు బ్రేసెస్ లాంటి ట్రీట్‌మెంట్‌కి ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ బ్రేసెస్ కానీ, ఇన్విజిబుల్ బ్రేసెస్ కానీ చేయించుకొని మీ టీత్‌ని నార్మల్‌గా స్పేస్ క్లోజ్ అయ్యేదాకా తీసుకొచ్చి ఒక స్మైల్ అనేది మోడిఫై చేసుకోవచ్చనమాట. అదే మీ పళ్ళ సైజ్ గానీ, షేప్ కానీ లేదంటే ఏమన్నా హెచ్చుతగ్గు ఉన్నాయంటే మాత్రము మీ టీత్‌నే మేము వాడుకొని దాన్ని స్పేస్ అనేది క్లోజ్ చేయలేమనమాట. ఇలాంటప్పుడే లామినేట్స్ అని, వెనియర్స్ అని లేదంటే క్రౌన్స్ అనేవి మేము పెడతాం. దీన్ని స్మైల్ మేకోవర్ లేదా స్మైల్ డిజైనింగ్ అని అంటారనమాట. సో, ఈ లామినేట్స్ అండ్ వెనియర్స్ అంటే ఏంటంటే, ఇవైతే కాంటాక్ట్ లెన్స్ అంత సన్నగా ఉండే ఒక గ్లాస్ బేస్డ్ మెటీరియల్‌తో చేస్తామనమాట. దీన్ని మేము మీకున్న పళ్ళని కొంచెం మోడిఫై చేసి, ఈ లామినేట్స్ అండ్ వెనియర్స్‌ని ల్యాబ్‌లో చేయించి, మీ టీత్‌కి మ్యాచ్ చేయించి, మీ టీత్ మీద ఫిక్స్ చేస్తాం. దీనితో మీ స్మైల్ అనేది ఒక కర్వేచర్ వస్తుంది. దానికి కరెక్ట్ షేప్ మీ ఫేస్‌కి సరిపడా కరెక్ట్ షేప్‌లో, సైజ్‌లో ఇంకా మంచి అలైన్‌మెంట్‌లో తీసుకొచ్చేసరికి మీ స్మైల్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట. అందరికీ ఈ లామినేట్స్ అండ్ వెనియర్స్ అనేవి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అవుతుందా లేదా అనేది ఒక బేసిక్ చెకప్ అయిన తర్వాత మేము మీకు చెప్తాము. లామినేట్స్, వెనియర్స్ కుదరని వాళ్ళకి క్రౌన్స్ అంటే ఫుల్ క్రౌన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందనమాట. ఫుల్ క్రౌన్స్ అంటే ఏంటి అంటే, ఎలా అయితే మీ లామినేట్స్ అండ్ వెనియర్స్‌లో ఓన్లీ కనిపిచ్చే సర్ఫేసెస్ మీద మాత్రమే అంటే ఫ్రంట్‌లో మీకు మీరు స్మైల్ చేసినప్పుడు కనిపిచ్చే సర్ఫేస్, పంటి సర్ఫేస్ మీద మాత్రమే ఎలా అయితే పెడతామో, అలాగే ఈ క్రౌన్స్‌ని అంతా సర్ఫేసెస్ అంటే 360 డిగ్రీస్ మొత్తం టీత్ కవర్ అయ్యేలాగా పెడతామనమాట. సో, ఎక్కువ కరెక్షన్స్ ఉన్నా, చాలా ఎక్కువ స్పేసింగ్ ఉన్నా, బయటకి ఎక్కువ పళ్ళు ఎత్తుగా ఉన్నా, ఇలా ఫుల్ క్రౌన్స్ పెట్టాల్సిన అవసరం అనేది చాలా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళకి లామినేట్స్ అండ్ వెనియర్స్ కూడా పెట్టలేం. ఫుల్ క్రౌన్స్ అనేవి పెడతాం. సో, వెనియర్స్ ఇంకా లామినేట్స్ పెట్టించుకున్న వాళ్ళు అవి ఊడిపోతాయా? లేదంటే అవి సన్నగా కాంటాక్ట్ లెన్స్ అంత ఉంటాయి గదా! సో, అవి ఎలా మ్యాచ్ అవుతాయని అడుగుతారు. అవి సన్నగా ఉన్నా సరే మీ పంటి ఎనామెల్‌కి మేము బాండ్ చేసి అంటే స్టిక్ చేసి అతికిస్తాం కాబట్టి అవి సహజంగా ఊడవు. కానీ ఇలాంటివి పెట్టించుకున్న తర్వాత చిన్న జాగ్రత్తలవన్నీ పాటించాలి. గట్టిగా ఇప్పుడు జామ పండు లాంటి గట్టి ఫ్రూట్స్ అవన్నీ తినాలి అంటే మాత్రం చిన్న పీసెస్ కట్ చేసుకొని తినాల్సుంటుంది. మామూలుగా అయితే లామినేట్స్ అండ్ వెనియర్స్ పెట్టిన వాళ్ళెవరు ఊడిపోయి వెనక్కి రారు. అండ్ ఇది చాలా కన్జర్వేటివ్ ట్రీట్‌మెంట్. అంటే మీ మిగతా టూత్ స్ట్రక్చర్‌నంతా నేచురల్‌గా అలాగే వదిలేసి, ఓన్లీ అవసరమైన సర్ఫేస్‌ని మాత్రమే మనం మోడిఫై చేస్తాం కాబట్టి, మోస్ట్ ఆఫ్ మిగిలిపోయిన పన్ను మొత్తం మీ స్ట్రక్చరే ఉంటుందనమాట. ఓన్లీ కనిపించే పోర్షన్ మోడిఫై చేసేసరికి మీ స్మైల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో, లామినేట్స్, వెనియర్స్ లేదా స్మైల్ మేకోవర్ ఆర్ స్మైల్ డిజైనింగ్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే కనిపించిన నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.